బనకచర్ల గోదావరి అనుసంధానం ఆలోచన కేసీఆర్దే అని ఈ అంశంలో కేసీఆర్ తప్పు చంద్రబాబుకు ఆయుధంగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్లపై లీగల్, పొలిటికల్, టెక్నికల్ ఫైట్ చేస్తామన్నారు. బనకచర్లతో గోదావరి జిల్లాల్లో తెలంగాణకి అన్యాయం జరిగితే ఆ పాపం కేసీఆర్దే అని రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహానికి ఉరితీయాలన్నారు సీఎం రేవంత్. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం, సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈరోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం, ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం, రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఈ అందరిని కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడని ఆయన తయారవుతాడు. ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాడినవా? మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా? ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్సాగర్ కానీ, ఎస్ఎల్బీసీ కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసినుంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్ళను వాడుకునేటోళ్ళం కదా. ఈరోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందనంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ బత్ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు, నీళ్ళు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు, 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్లో చర్చ జరగలేదు. 30 తారీఖు లోపల కమిషన్కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. అన్ని
ఆధారాలను కమిషన్కు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమీ ఉడకవు.